రిజర్వేషన్ ప్రకారం మన కులానికి సర్పంచ్ గా నిలబడే ఛాన్స్ వచ్చింది. అయితే మన కుటుంబం ఒకటే ఉన్నది కదరా, నేను సర్పంచ్ గా నిలబడతా నువ్వు ఆగురా అని అంటే వీడు అంటాడు కదా, లేదు లేదు నేనే సర్పంచ్ గా నిలబడతా నువ్వే ఆగే తాత అని నన్ను అంటాడు. అరే చిన్న, నేను రెక్కలు ముక్కలు చేసుకొని 6 గాలం కష్టపడి నీకు 6 ఎకరాల చిలక సంపాదించి ఇచ్చినా కాదురా, మీకేం అన్యాయం చేసిండ్రా? నేను చెప్పినట్టు నువ్వు ఆ సర్పంచ్ పదవి విడిచిపెట్ట, నీకు దండం పెడతా. ఇవన్నీ నువ్వు చేసినావు కాబట్టి నేను పువ్వుల్లో పెట్టి సాదుకుంటానే తాత, కానీ సర్పంచ్ పదవి మాత్రం అసలు వదిలిపెట్టేదే లేదు. అరే నేను ఇంతగానం బతిలాడుతుంటే కూడా నీ చెవు మీద పేన్ బారతలేదు ఆరా? నా ఆస్తులు పంచుకొని నువ్వు నా మీద సర్పంచ్ పోటీ చేస్తావు వాళ్ళు కదా కూడా తొక్కి నారా తీస్తా. నేను అసలుకే దగ్గ నేను సర్పంచ్ నామినేషన్ ఎత్తా చూడు రాదు నువ్వు. ఏంది ఏం మీకుంటావో వీకో. నా బాధని ఎవరు అర్థం చేసుకుంటలేరు నాయనా. నా కళ్ళ ముంగట నాకు వచ్చిన పదవిని పోతాంటే నేను ఎట్లా తట్టుకోనే నాయన. నేను బతక, నాకు ఈ పదవి రాకుంటే నేను అసలే ఇంత బతకను, నేను అసలే బతకనే. ఇన్నొద్దులు నేను పెద్ద మనిషిని కాబట్టి నా ఇంటికి వచ్చినోడల్లా పెద్ద మనిషి రావులు అని పిలిచేది. ఇప్పుడు నా ఇంట్లోనే నన్ను మించిన పెద్ద మనిషి సర్పంచ్ ఉన్నాక నన్నెవడు పెద్ద మనిషి స్థానానికి పిలుస్తాడే నాయనా.